శ్రీమతే నమః. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాం, ఈ లోకమంతా శాశ్వతము అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఎవరు స్థిరంగా ఉండరు. లోకమంతా ఒక కళ మాత్రమే. భజగోవిందంలో శంకరాచార్య స్వామి వారు చెప్తారు, యావత్ పవనో నివసతి దేహే యావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహే పాయే భార్యాభిప్యతి తస్మిన్ కాయే. శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు కులాసగా ఉన్నారా, బాగున్నారా అని అడుగుతారు. ఒకసారి ఊపిరి ఆగిపోతే దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా ఆ శరీరాన్ని చూసి భయపడతారు. మానవ జీవితం ఏమైనా శాశ్వతంగా ఉంటుందా? అందరూ ఉట్టుకట్టుకుని ఇక్కడే ఉండిపోతారా? ఉండిపోరు. కానీ అహంకారంతో మాత్రమే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఏదో పోరాటం, ఏదో ఆరాటం, ఏదో సాధించాలని తాపత్రయం. అందరినీ మనమే ఉద్ధరించేశాము అని అనుకుంటాం, మనల్ని మనం ఉద్ధరించుకోకుండా. అద్దంలో కనబడే శరీరమే నేను అనుకోవటంతో మనిషి ఎన్నో చిక్కుల్లో పడిపోతున్నాడు. దాన్ని రక్షించుకోవడానికి, దానికి సుఖాలను అందించడానికి ఎన్నో యాతనలు పడిపోతున్నాడు. తను కోరి ఈ శరీరాన్ని పొందలేదు, కోరి దాన్ని పెంచట్లేదు, కోరి దాన్ని వదలటం లేదు. ఈ 3 ప్రక్రియలు మన ఇష్టాల ప్రకారం కాకుండా వేరే ఏదో శక్తి చేత జరపబడుతున్నాయి. అయితే మనం ఈ సత్యాన్ని గుర్తించకుండా నేను మరణించకూడదు అని అనుకుంటాం. పైగా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాం. మనిషి శరీరం ఏ రోజైనా వెళ్ళిపోవలసిందే, చితిలో బూడిద అయ్యేదే. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవడానికే నుదుట విభూది పెట్టుకునే ఆచారం వచ్చింది. చావు పుట్టుకల మధ్య గల విరామకాలంలో మనకి ఎవరితో ఎంతవరకు తీర్చుకోవాల్సిన ప్రారబ్ధ కర్మలున్నాయో అంతవరకు మాత్రమే మనం వాళ్ళు మనల్ని అంటిపెట్టుకుని ఉంటాం. ఎప్పుడైతే ఈ ప్రారబ్ధ కర్మలు తీరిపోతాయో తరువాత క్షణం కాలం కూడా మనం కలిసి ఉండలేం. ఇది మనం బాగా యోచన చేసి అర్థం చేసుకోగలిగితే జీవితకాలంలో మనకి సంబంధం ఏర్పడే దేని మీద మోజు ఉండదు. నటుడు నటిస్తాడు, ఒక సినిమాలో ఒక పాత్రని పోషిస్తాడు. ఆ పాత్రను పోషించడానికి చక్కగా ప్రయత్నిస్తాడు తప్ప ఇతరుల నటన ఎలా ఉంది అనేది చూడ్డు. ఆ నటన అయిపోగానే, తెరపడిపోగానే ఆ పాత్రలందరితోటి తనకి సంబంధం లేదని తెలుసు కాబట్టి ఆ రంగు తుడిచేసుకుంటాడు తప్ప ఆ పాత్రల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, ఆ రంగు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారని ఏడుస్తాడా? ఏడవడు. అదేవిధంగా ఈ జీవితము అనే నాటకంలో మనం శరీరధారి అయి ఒక వేషం వేస్తున్నామని, ఏది మనది కాదు అనే సత్యాన్ని మనం మన మనసులోకి ఇంకించుకోగలిగితే ఈ నాటకం ముగిశాక రంగస్థలం మించి రంగు తుడి చేసుకున్న నటుడిలాగా నిర్విచారంగా ప్రవర్తించగలుగుతాం. అప్పుడు శరీరాన్ని విడిచే సూక్ష్మ శరీరంలోని మన మనస్సు దూరమైన భౌతిక ప్రపంచ సంపదల కోసం కానీ, ఇంకా ఇష్టుల కోసం కానీ దుఃఖించదు. తాను నివసించే ఇంట్లో బాంబుందని తెలిస్తే ఏ క్షణంలో అయినా అది పేలి సర్వనాశనం చేస్తుందని గ్రహించిన వ్యక్తి ఆ ఇంట్లో ఎంతకాలం ఉండగలుగుతారు? ఆ ఇంటితోటి ఎంత సాంగత్యాన్ని ఏర్పరచుకుంటారు, ఎలాంటి సాంగత్యాన్ని ఏర్పరచుకోగలుగుతారు? అలాగే ఈ శరీరము ఏ క్షణమైనా సరే వెళ్ళిపోతుంది అనే తెలుసుకున్న వ్యక్తికి ఆ దేహం మీద సాంగత్యం ఏముంటుంది? అభిమానం ఏం మిగులుతుంది? కాలంలో వికసించింది కాలంలోనే నశించిపోతుంది. కాలగమనంలో వచ్చి కదిలిన శరీరం కాలంలోనే గతించి అదృశ్యమైపోతుంది. నశించే శరీరం మీద వ్యామోహాన్ని పెంచుకుంటున్నాం. దాన్ని సింగారించుకోవాలని, దాన్ని పెంపొందించుకోవాలని, దాన్ని అభివృద్ధి చేసుకోవాలని శక్తినంతా వృధా చేసేసుకుంటున్నాం. ఒకనాటికి మట్టిలో కలిసిపోయే శరీరం మీద అర్ధరహితమైన వ్యామోహాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం. ఏదో ఒకనాటికి కలిసిపోతుందని తెలిసిన శరీరం ఉన్నంతవరకే ఇంట్లో అందరూ మన క్షేమాన్ని గురించి ప్రశ్నిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ శరీరంలోని ప్రాణం వెళ్ళిపోతే ఎవరైనా ఆ శరీరం దగ్గరకు వచ్చి కూర్చుంటారా? ఆ శరీరాన్ని అసహించుకుంటారు అని మనల్ని హెచ్చరిస్తున్నారు శంకరాచార్య స్వామి వారు. ఓటికుండలో పోసిన నీరు ఎలా కారిపోతుందో నవరంధ్రముల శరీరం అనే ఓటికుండలో ఆయువు అలాగే కరిగిపోతుంది. పశుపక్షేదులు చనిపోగానే వాటి శరీరాలు ఏదో విధంగా ఉపయోగపడుతున్నాయి. కొన్ని శరీరాలు జప ధ్యానాదులకు ఉపయోగించే ఆసనాలుగా కొన్ని జంతువుల చర్మాలు, అందమైన వస్తువులు తయారు చేయటానికి కొన్ని జంతువుల దంతాలు, కొమ్ములు, వస్త్రాలు తయారు చేయటానికేమో కొన్ని జంతువుల రోమాలు ఉపయోగపడుతున్నాయి.
ఒక్క మనిషి శరీరమే ప్రాణం పోగానే నిరుపయోగంగా మారిపోతుంది. అందుచేతే ఏ విలువ లేక భయకంపితంగా క్షీణించే ఈ మానవ శరీరాన్ని చూసి దగ్గర వాళ్ళు కూడా భీతి చెందుతున్నారు అని శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు. ప్రాణం ఎగిసిపోయి దేహం రాలిపోగానే ప్రాణ సమానంగా భావించే భార్య కూడా భర్త కూడా ఆ శరీరాన్ని సమీపించడానికి భయపడతారు. ఇంతవరకు ఏ శరీరాన్ని భగవంతుల్లాగా భావించి పూజించారో, ఏ శరీరం మీద ప్రేమను పెంచుకున్నారో, ఏ శరీరము జీవిత పరమావధిగా భావించి ఆరాధించారో, ఒక్కసారి ఆ శరీరంలో ప్రాణం లేకపోతే ఆ శరీరం దగ్గరికి వెళ్ళడానికి కూడా భయకంపితులు అవుతున్నారు. ఎందుకు? ఇంతలోనే ఏ మార్పు జరిగింది? తను ప్రేమించే వాళ్ళ శరీరం అక్కడే ఉంది. మామూలుగా ఉందా? పూలమాలలతో, అత్తరు సుగంధాలతో, అగరవత్తులతో కనిపిస్తుంది. ఎంత అలంకరించినా ఆ శరీరాన్ని చూస్తే భయమే కలుగుతుంది, కానీ ప్రశాంతతని ప్రసాదించలేకపోతుంది. అంత అందంగా అలంకరించాము అని అనుకున్న ఆ శరీరం కూడా. పక్షి వెళ్ళగానే పంజరానికి ఏమైనా విలువ ఉంటుందా? దేవుడు లేని గుడి ఎలా పవిత్రమవుతుంది? నివాసానికి లేక పాడుపడిపోయిన ఇల్లు దెయ్యాల కొంపలాగే కదా మారిపోతుంది. కంపు కొట్టే ఈ రొంపి జీవితం దేహాభిమానం వల్లే కదా వచ్చింది. శరీరము జడం, చైతన్యం కాదు. మనతో పాటు మనం ధరించిన కళ్ళజోడు ఏ విధంగా అయితే కదులుతుందో ఈ శరీరం కూడా అలాగే కదులుతుంది. కళ్ళజోడు తనకి తానుగా దేన్ని చూడలేదు. ద్రష్టనైన నేను కళ్ళజోడు ద్వారా దృశ్యాన్ని చూస్తున్నాను. శరీరం కూడా దేన్ని గ్రహించలేదు. చైతన్యమే శరీరం ద్వారా సర్వము తెలుసుకుంటోంది. ఓ గొంగళి పురుగు ఓ గడ్డిపరక అంచుకు చేరగానే ఎలా అయితే ఇంకొక గడ్డి పరకకి పాకుతుందో, మనిషి ఆత్మ కూడా ఒక జీవితం అంచుకి చేరుకున్న తర్వాత ఆ జీవితంలో నేర్చుకున్న పాఠాల నుంచి తనలోని కొంత అజ్ఞానాన్ని వదిలించుకుని పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తారు అన్నది బృహదారణ్యకోపనిషత్ చెప్తోంది. అయితే ఇప్పుడు శరీరం మీద వ్యామోహాన్ని వదిలేయాలండి, శరీరం మీద భ్రాంతిని వదిలేయాలండి అని అడుగుతారు. శరీరం మీద భ్రాంతిని పెంచుకోవద్దు అంటే అర్థం శరీర శుభ్రతని పోషణని అశ్రద్ధ చేయమని కాదు. అలా చేస్తే మనం ఇంకా కొన్ని కొత్త సమస్యలని సృష్టించుకుంటాం. ఆత్మజ్ఞానాన్ని పొందే వరకు సాధన పరికరమైన ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనం ఒక సైకిల్ మీద కానీ ఒక బండి మీద కానీ ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే అలా ప్రయాణం చేసేసిన తర్వాత దాన్ని శుభ్రం చేయకుండా, అది బురదలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే శుభ్రం చేయకుండా ఉంచేసామని అనుకోండి, ఏమవుతుంది? తుప్పు పట్టేస్తుంది. మన మనుగడికి ఆధారమైన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచకపోతే దుర్గంధ భూయిష్టమైపోతుంది, రోగాలకి నిలయమైపోతుంది, సాధనని సాగనివ్వదు. మనం నివసించే ఇల్లు, ఉపయోగించే సైకిలు మనం ఎలా కాదో అలాగే ఈ శరీరం మనకన్నా భిన్నమైనది అని గ్రహించి మనం ముందుకు వెళ్ళాలి.